యూట్యూబ్ స్టార్ హర్ష సాయి మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఈ స్టార్ తాజాగా ఓ యువతిని మోసం చేసిన కేసులో ఇరుక్కున్నాడు. యూట్యూబర్ హర్ష సాయిపై యువతి ఫిర్యాదు చేసింది. హర్ష సాయి తనని పెళ్లి పేరుతో మోసం చేశాడని యువతి ఆరోపణ చేసింది. నార్సింగ్ పిఎస్లో హర్ష సాయిపై యువతి ఫిర్యాదు చేసింది. యూట్యూబ్లో దాదాపు 14 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడన్న ఆరోపణల్ని మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ చేశాడు. ఇక ఇప్పుడు ఓ యువతి హర్ష సాయిపై కేసు నమోదు చేసింది. పెళ్లి పేరుతో 2 కోట్ల వరకు వసూలు చేశాడని ఆమె ఆరోపించింది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. పేదలకు సాయం చేస్తూ వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు హర్ష సాయి. ఇలానే ఫాలోవర్స్ను సొంతం చేసుకున్నాడు. హర్ష సాయి హీరోగా ఈ మధ్య ఓ సినిమా కూడా మొదలైంది. అతనే సొంతంగా ఓ కథ రాసుకుని స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం మెగా. అప్పట్లో టీజర్ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు నిర్మాత కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసిన అమ్మాయే. అయితే నార్సింగ్ పిఎస్లో తనపై అత్యాచార కేసు నమోదు కావడంపై యూట్యూబర్ హర్ష సాయి స్పందించాడు. డబ్బు కోసమే ఈ అమ్మాయి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని తెలిపాడు. తానేంటో తన ఫాలోవర్స్కి తెలుసని ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ కేసు సామాజిక మాధ్యమాలతో పాటు ప్రధాన మీడియాలోనూ సంచలనంగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.